మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూభారతి చట్టం 2025ని అమల్లోకి తెచ్చింది. ఎందుకు భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది? 2020లో ధరణి చట్టం అమల్లోకి వచ్చింది. ధరణి చట్టం ద్వారా డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలను భూ యజమానులకు జారీ చేయడం జరిగింది. అయితే దాదాపు డిజిటల్ సంతకాలు కాలేదని చెప్పి 18 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయలేదు. అదేవిధంగా సాదా బైనామా రూపంలో భూములు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటి మీద విచారణ జరపకుండా, వారికి 13B సర్టిఫికేట్ జారీ చేయకుండా, వారికి ఎలాంటి హక్కులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. అదేవిధంగా గ్రామ కంట భూములు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలలో ఆ భూములకు ఎలాంటి హక్కులకు సంబంధించిన పత్రాలు ఇవ్వలేదు. అదేవిధంగా బినామీల పేర్లతో ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మారుస్తూ వాళ్ళ పేర్ల మీద పట్టాలు జారీ చేయించుకున్నారు. అదేవిధంగా పట్టా భూములను ప్రివిటెడ్ లిస్ట్లో పెట్టించి వాటి ట్రాన్సాక్షన్స్ అమ్మకాలు కొనుగోలు చేయకుండా నిలిపివేసినారు. ఇలా అనేక లోపాలతో ధరణి పోర్టల్ చేయబడింది. కాబట్టి ఆ లోపాలను సవరణ చేయడం కోసం అని చెప్పి కొత్త రాష్ట్ర ప్రభుత్వము భూభారతి చట్టం 2025ని తీసుకొచ్చింది.